పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని టిట్కో కాలనీలో 3.60 కోట్ల రూపాయలతో నిర్మించనున్న కమర్షియల్ కాంప్లెక్స్ కు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిట్కో కాలనీలో నివాసం ఉండే వారికి జీవనోపాధి కోసం కమర్షియల్ కాంప్లెక్స్ లో 50 రూములు నిర్మాణం చేస్తున్నామని, ప్రజలు నివాసం ఉండేందుకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని, కాలనీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలియజేశారు. चतुष्पदे ओम शतवेशजं सन्नो हस्तपदे चतुष्पदे ओम शांति 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 सहस्रशीरुषा पुरुषः రోజు ఈ యొక్క టిట్కో హౌసెస్ 52 ఎకరాల్లో 5520 ఫ్యామిలీస్ ఉండేటువంటి ప్రాంతంలో ఇక్కడ నివసించేటువంటి వారికి లైవ్లీహుడ్ ఎవరైతే చేతి వృత్తులు కుల వృత్తులు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం 3,20,00,000 రూపాయలతోటి 4 గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ దాదాపు 8, 16, 14, 30 రూములు వారి కాళ్ళపై వారు నిలబడి వారు వ్యాపారం చేసుకొని వారి కుటుంబాన్ని అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి ఉపాధి కల్పించేటువంటి దానికి ఈ యొక్క కాంప్లెక్స్ ఉపయోగపడుతుంది. 3,20,00,000 రూపాయలతోటి 30 రూములు 3,60,00,000 రూపాయలు 30 రూములు ఇక్కడ నివసించేటువంటి వారికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఇది చంద్రబాబు గారి నాయకత్వంలో ఎక్కడ టిట్కో హౌసెస్ ఉన్నా ఇటువంటి ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే ఇళ్ళు తీసుకున్నారో చేరేటువంటి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. చేరిన తర్వాత ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి ఉంటుంది. ప్రభుత్వం ఏదైతే సౌకర్యవంతంగా చేయాలనో స్కూల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు, ఇతర అన్ని ఫెసిలిటీస్ ఇప్పటికే పెన్షన్లు, రేషన్ ఇక్కడ ఇస్తున్నాం. మిగిలిపోయినటువంటి సౌకర్యాలు కూడా ఇక్కడ అన్ని త్వరలో ఏర్పాటు చేయటం జరుగుతుంది. కాబట్టి చేరవలసినటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వదిలేయటం కాదు, చేరవలసిన అవసరం ఉంది. చేరకపోతే అవి చెక్కేమో చెదలబట్టేటువంటి అవకాశం, ఐరన్కు సంబంధించినటువంటి స్ట్రక్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పక్కన ఉండేటువంటి వాళ్ళకు కూడా చేరకపోతే అసౌకర్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చేరవలసిన వాళ్ళు చేరమని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ 3,60,00,000 రూపాయలతో చేసేటువంటి ఈ కాంప్లెక్స్ 6 నెలల్లోనే పూర్తి చేసి ఇక్కడ నివసించేటువంటి వారికి ఉపాధి కల్పించడం జరుగుతుంది.